రామతీర్థం ఘటన గుర్తుండే ఉంటుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం మంటల్లో కాలుతున్న దృశ్యాలింకా మన మస్తిష్కం నుంచి చెరిగిపోనేలేదు. విగ్రహాల ధ్వంసం, బలవంతపు మత మార్పుళ్ళు, అనుమతులు లేని క్రైస్తవ ప్రార్థనా మందిరాల నిర్మాణాలు, ఆలయాల ఆస్తుల ఆక్రమణలు, ఇలా ఒక్కటేమిటి గత 5 ఏళ్ల కాలంలో జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోయాయి. అప్పుడు మదనపడ్డాం, కానీ ఎవరూ పెద్దగా పోరాడింది లేదు. ఎవరో ఒకరో ఇద్దరో నోరు విప్పినా దాని ప్రభావం మాత్రం అంతగా కనిపించలేదు. కానీ తాజాగా తెలుగువారి ఇలవేల్పు తిరుమల శ్రీవారి అతి పవిత్రమైన లడ్డూ, ఇతర ప్రసాదాల్లో జంతువుల కొవ్వు వాడారని నిజ నిర్ధారణ అయ్యాక కూడా హిందువుల ఆరాధ్యులు, పెద్దలు, ధర్మబోధకులు, దైవ ఉపాసకులు, మఠాధిపతులు చాలామంది ఇంకా బయటకు రాలేదు. ఈ వివాదం గురించి మాట్లాడింది లేదు. చాగంటి ప్రవచనాలు వినిపించని ఇల్లు ఉంటుందా? గరికపాటి బోధనలు చెవికెక్కించుకొని వారున్నారా? చిన్నజీయర్ స్వామి ఎక్కడా? తిరుమల జీయర్లు ఏమయ్యారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో పీఠాధిపతులు, స్వాములు భగవంతుడి సేవలో తరించిన వారు చాలామంది ఉన్నారు. ధర్మ బోధనలు చేస్తూ మోక్ష మార్గంలో ప్రయాణిస్తున్నారు. మరి ఇలాంటి వారంతా ఈ తాజా వివాదంపై ఎందుకు స్పందించటం లేదనేదే అతి పెద్ద ప్రశ్న. ఇప్పటికే కొందరు పండితులు, పూజారులు మాట్లాడినా తమ ప్రవచనాలతో సాధారణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసేవారు ఎందుకు మాట్లాడటం లేదు? చాగంటి కానీ, గరికపాటి కానీ, ఇంకా ఇతర మహానుభావులు చెప్పే ఒక్క మాట లక్షల కుటుంబాలకు వేదవాక్కవుతుంది. వారి ధర్మబద్ధమైన పలుకులు శిరోధార్యలవుతాయి. వారు వెనక భక్త కోటి నిలబడి ఉంటుంది. ఓ మనిషి జీవితం నుంచి సమాజ నిర్మాణం, దాని గమనం, దాని లక్ష్యం కోసం మన పురాణ కథలు, ఉపనిషత్తుల్లో ఉన్న సూక్ష్మమైన రహస్యాలను చెబుతూ వచ్చారు. మీ నోటి నుంచి వచ్చే ధర్మో రక్షతి రక్షతః అనే వాక్కులను ప్రతి నిమిషం వింటూనే ఉన్నాం. మరి ఇంతటి అధర్మమైన, నీచమైన పనులు జరిగాయని కళ్ల ముందు కనిపిస్తున్నా ఇంకా ఈ మౌనవ్రతం ఎందుకు? గత 5 ఏళ్లలో జరిగిన ఘోరాల గురించి పెద్దగా మాట్లాడింది లేనేలేదు. ఇప్పుడు స్పందించేందుకు అనువైన రాజకీయ వాతావరణం కూడా ఉంది. ఇంకా ఎన్ని ఘోరాలు జరగాలి? మీరు స్పందించాలంటే ఇది ఎవరినో తక్కువ చేసి మాట్లాడటం కోసం కాదు, లేక జరిగిందేదో జరిగింది అని ఊరుకుందామా? ఇకనైనా మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి అన్యాయాల పట్ల స్పందించాలి. మీ శిష్యగణానికి దారి చూపాలి. వారికి దిశానిర్దేశం చెయ్యాలి.